నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. చిత్తూరులో జనసేన పార్టీ పేరు చెప్పుకొని ఆరణి కవిత, ఆమె మాజీ భర్త చంద్రమౌళి పరస్పరం నిర్వహించిన మీడియా సమావేశాలపై జనసేన పార్టీ నాయకులు స్పందించారు. ఈ సందర్భంగా చిత్తూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశ్వంత్, పూలచందు, సంతోష్ కుమార్ మాట్లాడుతూ వారి వ్యక్తిగత ఘర్షణలను పార్టీ పేరుతో ముడిపెట్టడం సరికాదని స్పష్టం చేశారు. ఆరణి కవిత, చంద్రమౌళి మధ్య నెలకొన్న వివాదం పూర్తిగా వ్యక్తిగతమైనదేనని, అది బలిజ సంఘం నాయకుల ఆధ్వర్యంలో పరిష్కారానికి ప్రయత్నించిన అంశమని, జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. నా పేరు దేవినేని యశ్వంత్. నేను జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శిని. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, గత 2-3 రోజులుగా పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యక్తిగత విషయాలు, వాళ్ళ వ్యక్తిగత గొడవల గురించి పార్టీని నిందిస్తూ, పార్టీలోని కొంతమంది కార్యకర్తలను నిందిస్తూ ప్రెస్ మీట్ పెట్టుకుంటూ పరస్పరం ప్రెస్ ముందుకు వచ్చి ఆరోపణలు చేసుకుంటున్నారు. వీటన్నిటికీ సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఉన్న రూరల్ కానీ, గుడిపాల కానీ, చిత్తూరు టౌన్కి సంబంధించిన నాయకులతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మొదటగా స్థానిక పిఓసి పదవిలో ఉండే ఒక మహిళా నాయకురాలు 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తన భర్తతో తనకేదో ఉన్న పర్సనల్ గొడవల్ని, తన భర్తతో పాటు ఆయన అనుచరుల్ని, కొంతమంది పార్టీ వ్యక్తులు దీని వెనకాల ఉన్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముందుగా ఒక్క విషయం క్లారిఫై చేయదలుచుకుంటానా, మీరు పార్టీ పదవిలో, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఇలాంటి గుడ్డి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక గుడ్డి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా తప్పు. ఒక విజ్ఞప్తి చేసింది ఆవిడ మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారికి, 2 టౌన్ సిఐ గారికి, నాకు మా జన సైనికుల నుంచి, నా మాజీ భర్త నుంచి ప్రాణహాని ఉంది అని. ఈరోజు జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా చెప్తున్నాం, నియోజకవర్గ పార్టీ మొత్తం ఇక్కడ ఉంది. గత 10 సంవత్సరాలుగా ఎలక్షన్లో నిలబడిన వాళ్ళు, ఎలక్షన్లో కష్టపడిన వాళ్ళు, పార్టీలో ఏ పదవి రాకపోయినా పార్టీని భుజాల మీద మోస్తున్న ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు. అమ్మ, నీకు ఎవరి వల్ల హాని ఉందో దయచేసి బయట పెట్టాల్సిందిగా కోరుతున్నాం. నీ సొంత లాభం కోసం, స్వలాభం కోసం పార్టీ పేరును వాడుకోవద్దు. పార్టీ ఇచ్చిన పదవి ప్రజలకు సేవ చేయడానికి, పార్టీకి సేవ చేయడానికి తప్పితే ఇట్లా పనికిరాని స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కాదు. మీడియా ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను, కూటమి నాయకులకు కానీ ఎవరికి కూడా ఈ విషయంలో ఎవరికి కూడా వ్యక్తిగతంగా పరస్పరం ఉంటాయేమో వాళ్ళకి కానీ, జనసేన పార్టీకి కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీకి కానివ్వండి, ఎమ్మెల్యే కార్యాలయం కానివ్వండి, ఎవరికి అంత స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. ఎవరు కూడా ఒకరి వైపు లేదు. ముఖ్యంగా ఒక విషయం తెలియజేయకుండా ఏమంటే, ఈ సోకాల్డ్ మహిళా నాయకురాలు ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టిందో ఆవిడ తన సొంత భర్త విషయంలో విభేదించినప్పుడు ఆవిడకి అండగా నిలబడిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం. ఆ 10 రోజులు కానీ, ఆ 15 రోజులు కానీ ఆవిడని వెంటుండి కాపాడుకుంటూ ఈరోజు స్థానిక పిఓసి గారిని ఒక ప్రశ్న అడుగుతానా, ఈరోజు మీకు జనసేన పార్టీ నుంచి ఏదో జరిగిపోతుందని నోరు కొట్టుకుంటాను కదా, ఆ రోజు మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీ వెనక నిలబడింది ఎవరు? ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈ సమస్యలో ఆమె ఈ సమస్య సెటిల్ చేసింది కానీ, ఆ 10 రోజుల విషయాన్ని హ్యాండిల్ చేసింది కూడా చిత్తూరు బలిజ సేవా సంఘం తప్పితే పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ, రాజన్న మనోహర్ కానీ, మరి ఏ మంత్రి కానీ దీంతో ఇవ్వాలి, మీరు చెయ్యండి, మీ వెనకాల మేము ఉంటాం, వాళ్ళ సంగతి మేము చూస్తాం, ఎవరికి హామీలు ఇవ్వలేదు. అన్నీ కూడా పనికిరాని మాటలు, పనికిరాని స్టేట్మెంట్లు. ఏదో పవన్ కళ్యాణ్ పేరు చెప్పు బయట మాట్లాడితే 10 మంది నన్ను చూసేస్తారు. నేను ఎదుగుతా అంటే జనసేన పార్టీలో కొంతమంది నా పైన పొలిసి వెళ్తున్నారు నాకు స్టేట్మెంట్ ఏదో ఆవిడ ఇచ్చింది. నేను సరిగ్గా చూడలేదు, ఆ స్టేట్మెంట్ నేను చూడలేదు, ఆ వీడియో పుట్టిగా నేను చూడలేదు. ఇక్కడ చిత్తూరు నియోజకవర్గంలో ఎస్పెషల్గా అన్ని పార్టీలో గ్రూపులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ పార్టీ పరంగా వచ్చే కొద్దికి మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగే ఉంటాం. ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ ఒకరికొరు చిన్న ఆపద వచ్చినా ప్రాణం అడ్డం పెట్టి నిలబడతాం తప్పితే ఒకరి మీదకు వెళ్లే రకం ఎవరు కూడా పార్టీలో లేరు. ఈ పిఓసి అనే పదవి పెట్టుకొని గత 2 ఏళ్లలో మీరు పార్టీకి చేసిన దాంట్లో ఏమైనా ఉంటే ఆ రోజు మాట్లాడాలి. ఈ రోజు వరకు కూడా పార్టీకి న్యాయం చేయలేదు. ఈ రోజు చిత్తూరులో పార్టీ అట్టడుగు స్థాయికి పడిపోయిందంటే కేవలం మీ ప్రవర్తనే కారణం. మీ ప్రవర్తన వల్ల
కరడు కట్టిన జన సైనికులు పార్టీ వదిలి బయటపోయిన విషయం నిజం కాదా? నీ ప్రవర్తన వల్ల పదవులకు అర్హులుగా ఉండి పదవి రాకుండా ఈ రోజుకి బాధపడుతున్న వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారనే విషయం నిజం కాదా? వాటి గురించి మాట్లాడాలి, వాటి గురించి వాడాల పార్టీ పేరు వాడండి. నాకు ప్రాణహాని ఉంది, నాకు జనసేన వాళ్ళు అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే సెల్ఫ్ ఎలివేషన్ అన్నమాట. మనం ఎవడు పట్టించుకోడు, మనం రోడ్లు ఆడిపోతా అంటే ఎవడు పట్టించుకునే దిక్కు ఉండదు. మనకు మనం జాకీలు పెట్టి లేకపోవడం. నన్ను వాళ్ళు చూసేస్తున్నారు, నాకు జనసేనలో 5 మందితో ఇబ్బంది ఉంది, నాకు మా మొగుడితో ఇబ్బంది ఉంది, నాకు టీడీపీతో ఇబ్బంది ఉంది, బీజేపీతో ఉంది, ఆల్ఖైదా టెర్రరిస్టులతో ఉంది. ఏమీ లేని దాన్ని నేను పెద్ద మనిషి, అదేదో తమిళ సినిమా జోకర్ ఒక అతను ఉంటాడు, అతను చెప్పుకుంటా అంటాడు, అరే మనం కూర్చొని మినిస్టర్ మనం చేయమనుకుంటా అంటారా? అంటే నీకంటే ఒక పెద్ద స్థాయి వ్యక్తితో తలబడితే ఆ స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు అనుకుంటాను. ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి వల్ల పార్టీ పరువు దిగజారుతుంది తప్పితే ఏమాత్రం ప్రయోజనం లేదు. మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం, ఆ ప్రెస్ మీట్ లో వచ్చిన విషయాల్లో ఏది కూడా వాస్తవం లేదు. ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత గొడవల్ని పార్టీ రుద్దడం కరెక్ట్ కాదు. జనసేన పార్టీకి ఉన్న మా సమస్యలు మాకున్నాయి, మేము చేయాల్సిన పనులు మాకున్నాయి, మా సంస్థాగత నిర్మాణం మాకుంది. మా పార్టీ పేరు ఎక్కడ కూడా దయచేసి ఇట్లా వాడద్దు. గతంలో ఇదే పిఓసి నా మీద, ఇక్కడున్న వాళ్ళ మీద, మా కార్యకర్తల మీద కేసులు పెట్టింది. ఏ రోజు మేము ప్రెస్ ముందుకు వచ్చి పార్టీ పేరు ఎత్తలేదు. మీడియా వాళ్ళందరికీ బాగా తెలుసు. ఏ రోజైనా ఎత్తామన్నా ఇండియన్ గా మీరు చూసి మీకు తెలియని విషయాలు ఏమీ కాదు. మా మీద కానీ ఐటీ జాబులు చేసుకుంటే విద్యార్థుల మీద, ఉద్యోగుల మీద గుడిపాల స్టేషన్ లో కేసులు పెట్టించినాం, అందరినీ ఏమార్చి మోసం చేసి. ఈ రోజు ఆ కేసులు నిలబడలే. ఆ రోజు ఏ రోజైనా ప్రెస్ ముందుకు వచ్చి జనసేన పార్టీ రోడ్డుకు పెట్టినామా?